హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. టీజీపీఎస్సీ మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే మనకి అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 జాబ్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎట్లా అప్లికేషన్ చేయాలని క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా అన్న మరి ఈ టీజీపీఎస్సీకి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ వస్తారో అది అప్లికేషన్ చేయాలంటే మన వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనకు అప్డేట్గా ఉండాలి కదా. నేను అప్డేట్ చేసుకోలేకపోయినా మరి దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, పాత డీటెయిల్స్ అయితే తీసుకుంటుందా అంటే దీని గురించే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. మీరు అప్డేట్ చేసుకోకపోయినా పర్లేదు, ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్కి నేను అప్లికేషన్ చేసేటప్పుడైతే ఒకటి షాకింగ్గా అనుకోవచ్చు, లేకపోతే అప్డేట్గా అనుకోవచ్చు. ఒకటైతే అబ్జర్వ్ చేసిన అదేంటో కూడా నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. ఎందుకంటే అంత ఇంపార్టెంట్గా అయిపోయింది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది. ఓకే, సో ఓటీఆర్ అనేది అంత ఇంపార్టెంట్గా అయింది కాబట్టే మనకి ప్రతిసారి మనకు డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి, అవే డీటెయిల్స్ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు అవే ఆటోమేటిక్గా తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా చిన్న హింట్ ఇవ్వబోతున్నాను. ట్రై చేస్తే ట్రై చేయండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే రండి. ఇప్పుడు మనం అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఎట్లా అప్లికేషన్ చేయాలనేది చూడబోతున్నాము. అక్కడ క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షా ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అనండి. ఓకే, ఓటీపీ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో చూడండి, నేను ఎంట్రీ చేస్తున్నా, గెట్ డీటెయిల్స్ అంటున్నా, వచ్చింది ఓటీపీ. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేస్తున్నా, వెరిఫై ఓటీపీ. ఓకే, సో చాలామంది అంటున్నారు కూడా. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పుడండి, May 25th. సో అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 25th లాస్ట్. అండ్ యూజర్ గైడ్ కోసం క్లిక్ హియర్ అని అంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ అసిస్టెంట్ సైంటిస్ట్కి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది కూడా వీళ్ళు యూజర్ గైడ్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ యూజర్ గైడ్ చూసి కూడా ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయవచ్చు. సరే, కొంచెం కిందికి వస్తే ఇక్కడ అడ్వైస్ టు కేర్ఫుల్లీ రీడ్ ద నోటిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు, చదువుకొని అప్లికేషన్ చేయండి. అండ్ ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్స్ నోటిఫికేషన్, దాని టిక్ మార్క్ చేయాలి. అండ్ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఎస్. సో ఎస్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ పూర్తిగా కింద మనకు వచ్చి ఉంటాయి. అండ్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్సే మొత్తం కూడా ఇక్కడ పరిగణించబడతాయి. కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఓటీఆర్ అనే గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసి ఓటీఆర్ని ఎడిట్ చేసుకొని ఆ తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయండి అని అంటున్నారు. సరే, నేను చెప్తా ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్తా. ఇప్పుడు ఈ అసిస్టెంట్ పోస్ట్కు సంబంధించి అప్లై ఎట్లా చేయాలనేది నేను చెప్తున్నా. చూడండి, ఇది చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలని చెప్తా. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, మీ పేరు వచ్చింది, మీ ఫోన్ నెంబరు, మీ సిగ్నేచరు, మీ బేసిక్ డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఏమేమి అప్లోడ్ చేశారు, నాన్ క్రిమినల్ అప్లోడ్ చేశారా, క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా, ఇక్కడ ప్రీవ్యూ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ 1 to 7 డీటెయిల్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. మీ అడ్రస్ కరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏదైతే మీరు ఫిలప్ చేశారో అది ఫైనల్గా పరిగణించబడుతుంది. ఇక్కడ మీరు ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఎంట్రీ చేయడానికి అవకాశమే లేదండి. చాలా జాగ్రత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది అప్లికేషన్ సబ్మిట్ చేయమని మనకు చెప్తున్నారు. ఓకే, కావాలంటే చూడండి, ఇది ఏం లేదు, ఇందాక ఐడి, ఓటీఆర్, ఇది డేట్ ఆఫ్ బర్త్, వన్ టైం ఓటీపీ ఎంట్రీ చేసేసి కరెక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్ లాస్ట్కి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసుడే. దీనిలో ఏముండదు, ఇక్కడ ఒక్కటే ఎంట్రీ చేయాలి. ఇగో ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ నోటిఫికేషన్కి ఏం క్వాలిఫికేషన్ కావాలనేది ఇక్కడ ఉంది. ఓకే, సో మీరు కనుక ఎలిజిబిలిటీ అయితే మాత్రమే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ చూడండి, మీరు ఎంట్రీ చేసిన వన్ టైం రిజిస్ట్రేషన్లో క్వాలిఫికేషన్ మాత్రమే ఇక్కడ చూపెడుతుంది. అడిషనల్గా మీరు అదర్స్ అని ఉండి ఆడ ఎంట్రీ చేయడానికి ఛాన్సే లేదు. కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇది అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అర్థమవుతుందా? తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్ అని అడుగుతుంది, ఇది ఒకటి ఎక్స్ట్రా మళ్ళీ. సో అదొకటి చూసుకోండి. అండ్ రిమైనింగ్ ఇక్కడ చూడండి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం డీటెయిల్స్, ఎస్ఎస్సి కావచ్చు, అండ్ పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు. ఇదిగోండి ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే వ్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మీకు ఏదైతే క్వాలిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ అక్కడ పైన చూసాము. ఇదిగోండి ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ చూస్తున్నాము. ఇక్కడ వ్యూ కూడా ఉంది. ఇదిగోండి ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే ఎస్ఎస్సి మెమో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో, మెమో అప్లోడ్ చేశారా, వైట్ పేజ్ అప్లోడ్ చేశారా అనేది మనకి ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. చెక్ చేసుకోమని చెప్తున్నారు, జాగ్రత్త చెక్ చేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ మెమో కూడా ఉంది, దాని మీద వ్యూ చేయండి. ఓకే, సో ఈ విధంగా చిన్న 1-2 ఆప్షన్స్ టచ్ చేసి మాత్రమే మనం ఈ జాబ్ నోటిఫికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. దానికంటే ముందు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఓటీఆర్ని తప్పులు ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోమని మళ్ళీ టాప్లో ఇచ్చాడు, బాటంలో ఇచ్చాడు. ఆ విధంగా అన్నమాట నేను చెప్తా. కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అని అడుగుతుంది. ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇది ఈ సెక్షనే, పెద్ద ఇది ఏం లేదు, ఉంటేనే అడగండి, పెట్టుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒక 5 పెట్టుకోవాలి. ఇవి మాత్రమే ఇక్కడ కనబడుతున్నటువంటి 5 ఆప్షన్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ కిందికి వచ్చి ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద చూసుకొని డబ్బులు కట్టి పేమెంట్ కొట్టేయడమే, సబ్మిట్ చేయడమే. కానీ దానికంటే ముందు ఇక్కడ నాకు మిస్టేక్ ఉంది ఓటీఆర్, కాబట్టి క్లిక్ హియర్ టు ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేద్దామని అనుకుంటున్నారు అనేది చెక్ చేసుకోండి. ఆధార్ కాంచెలితో స్టార్టింగ్తో సహా అన్ని డీటెయిల్స్ కూడా ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆప్షన్ని ముందు పెట్టుకున్నారని దాని అర్థం. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా 1 టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది జాబ్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే. కాబట్టి మళ్ళీ తప్పు చేయకండి. ఈ జాబ్ నోటిఫికేషన్లో ఒకసారి మాత్రమే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ప్లీజ్, నా కోసం కాదు మీకోసం అని కూడా చూసుకోండి. ఇక్కడ కూడా కేవలం 10 to 15 minutes టైం లోపు మాత్రమే ఇది మీరు ఎడిట్ చేసుకోవాలండి. సో ఇక్కడ చిన్న మిస్టేక్స్ పోయిందంట. ఇక్కడ ఈ వచ్చిన క్యాండిడేట్కి 1st to 7th క్లాసెస్లో, సో అంతకుముందు ఎక్కడో వెళ్ళారంట, మన ఆన్లైన్ సెంటర్ కాకుండా. అతను మొత్తం కొంచెం ఏదో మిస్టేక్ చేశాడంట, అండ్ అప్లోడ్ కూడా వేరే ఏదో చేశారంట. సో ఈ అమ్మాయి ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్ నోటిఫికేషన్స్కి. సో అప్లికేషన్ చేయడానికి వచ్చింది. నేను ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోమనంటే, అయ్యో ఇది నా తప్పు ఉందన్న, ఇది నేను కరెక్షన్ చేసుకోవాలి అని అంటే ఇమ్మీడియట్గా నేను కరెక్షన్ చేసి ఇదిగోండి లాస్ట్ పేజ్ దాకా రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా టైమర్ ఉంటుంది. టైమర్ అయిపోయినాక తర్వాత మాత్రమే సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ కొడితే డైరెక్ట్ ఇదిగోండి ఇదే పేజీకి అయితే వస్తుంది. ఇందాక మనం ఏదైతే స్టెప్స్ అనుకున్నామో ఆ స్టెప్స్ మాత్రమే ఎంట్రీ చేసేసి ఇక్కడ రీడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసి, మనం ఇండియానే కదా, ఎస్ మీద క్లిక్ చేసి మరొక్కసారి మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని టాప్ టు బాటం వచ్చేసి మనం అప్డేట్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసినాయా లేదా మరొక్కసారి చెక్ చేసుకొని లాస్ట్కి వచ్చేసి ఇక్కడ 1000 రూపీస్ అయితే ఫీజు ఉంది. కేటగిరీని బట్టి మీకు ఫీజు అయితే అమౌంట్ కనబడుతుంది. ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇంకా ఏమైనా మిస్టేక్ ఉంది అనుకుంటే ఎడిట్ ఆప్షన్ అన్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. నాకు క్లియర్గా ఉంది కాబట్టి నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. పేమెంట్ ఆప్షన్కి తీసుకెళ్ళింది. హ్యాపీగా ఇక్కడ యూపీఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్ని పద్ధతుల ద్వారా పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎట్లా జాబ్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేయాలి, అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించింది అనేది చూసాము. ఎట్ ద సేమ్ టైం ఎడిట్తో సహా. ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పేమెంట్ చేసిన తర్వాత ప్లీజ్ రీఫ్రెష్ కానీ బ్యాక్ క్లిక్ చేయడం కానీ చేయొద్దు, మీ అమౌంట్ పోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాళ్ళు మళ్ళీ రిటర్న్గా ఏమైనా వెబ్సైట్ ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేయడానికైనా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ క్లిక్ చేయకండి. అది దానికి సంబంధించిన రెస్పాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా వెళ్ళకండి ప్లీజ్. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంది. అప్లికేషన్ ఈ విధంగా హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఎలిజిబిలిటీ అయిన వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయిన వారు అప్లికేషన్ చేసుకోండి. అండ్
ఎడిట్ ఇప్పటికైనా ఎవరైనా చేయాలి అని అనుకుంటే ఈ విధంగా కూడా ఎడిట్ ఆప్షన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్స్కి మీరు ఎలిజిబిలిటీ కాకుండా ఎడిట్ అన్న చేసుకోండి. అట్లీస్ట్ ఎడిట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. అప్లికేషన్ చేసుకుంటారా చేసుకోరా అనేది మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.